వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడనున్నారు. ఆయన రాష్ట్రంలోని పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల రూపాయల విలువైన భూములను చంద్రబాబు తన బినామీలకు దోచిపెట్టడం సహా పలు అంశాలపై మాట్లాడనున్నారు వైఎస్ జగన్. రైట్, వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, చాలా అంశాలు ఇవాళ వైఎస్ జగన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయన ప్రెస్ మీట్లో ప్రస్తావించే అంశాలన్నీ కూడా చాలా సెన్సేషనల్గా ఉంటున్న పరిస్థితి కూడా మనం చూసాం. మరోవైపు ఇటు సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటూ ఇటు చంద్రబాబు నాయుడు చేస్తున్న మీటింగ్ ఆర్భాటాలు చూస్తూ ఉన్నాం. దీనిపైన కూడా మాట్లాడే అవకాశం ఉందా? ఏంటి మీదకి ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, మరి కొద్దిసేపట్లో అంటే 11 గంటలకు ఈ ప్రెస్ మీట్ అయితే ప్రారంభం కాబోతుంది. జగన్ తొలిసారిగా అంటే పులివెందులో ఉప ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ కావడంతో, దాంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవినీతి అక్రమాల గురించి కూడా ఈసారి జగన్ చాలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. అనేక ఆధారాలను కూడా ఆయన చేతితో పట్టుకొని వాటిని చూపించి మరీ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రెస్ మీట్ లో కూడా వైఎస్ జగన్ అనేక ఆధారాలను చేతిలో పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. కానీ జగన్ ప్రెస్ మీట్ లో వేసినటువంటి ప్రశ్నలకు ఏ ఒక్క ప్రెస్ మీట్ లో వేసిన ఏ ప్రశ్నకు కూడా చంద్రబాబు సర్కార్ కనీసం సమాధానం కూడా చెప్పలేకపోయిందంటే ఆయన వాస్తవాలను ఏ విధంగా ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నారనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ లో ఏ అంశాల గురించి ప్రధానంగా ఆయన ప్రస్తావించబోతున్నారనేటువంటి ఆసక్తి అయితే చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న జరిగినటువంటి యూరియా కొరత రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ఎక్కినటువంటి రైతుల ఆందోళన, ఆగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం చవిచూసింది. దీనికి సంబంధించి అంతకుముందు వైఎస్ జగన్ తో పాటు పార్టీ ఇచ్చినటువంటి ఒకే పిలుపుతో వేలాది మంది రైతులు రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఆ రైతుల్ని అడ్డుకునేందుకు, అక్రమ కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం వెనకన్నటువంటి వైన మీద కూడా జగన్ మాట్లాడతారు. దాంతోపాటు భూములు సంబంధించి చూస్తే విశాఖలో గానీ, అట్లాగే విజయవాడలో గానీ అనేక ప్రాంతాల్లో, కర్నూలుతో సహా అనేక ప్రాంతాల్లో కోట్ల విలువైనటువంటి భూములను కేవలం 99 పైసలు, 100 రూపాయలకి ఇట్లా ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఎందుకని ఈ విధంగా భూములన్నింటినీ కూడా తమ బినామీలకు కట్టబెడుతున్నారు, అసలు పాలసీ అనేది ప్రభుత్వానికి ఉందా లేదా అంటూ కూడా ఆయన నిలదీసే అవకాశం ఉందని చెప్తున్నారు. అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు ఉన్నాయి. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ఈ రోజు అనంతపురంలో చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇచ్చినటువంటి 6 హామీల్లో కనీసం 3 కూడా అమలు చేయలేదు. అమలు చేసినటువంటి ఆ 3 కూడా అరకొర మంది మాత్రమే లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో నిస్సిగ్గుగా ఏ విధంగా సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటారంటూ కూడా జగన్ నిలదీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆడబిడ్డలకు ఇస్తున్నటువంటి నిధులు కనీసం ఇంతవరకు ఆ అమౌంట్ రిలీజ్ చేయలేదు. అసలు ఆ పథకాన్ని అమలు చేస్తారో లేదో అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. నిరుద్యోగ వృత్తికి సంబంధించి అయితే కనీసం నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. డిఎస్సీ ఇస్తామని చెప్పినటువంటి ఇష్యూ అది ఇంకా నడుస్తూనే ఉంది. సో ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. కానీ అన్ని హామీలు ఇచ్చేసామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబులో చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అనంతపురంలో ఈ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం మీద కూడా వైఎస్ జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒకటే కాదు, రానున్న రోజుల్లో అనేక అంశాల గురించి ఏదైతే అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయో, ముఖ్యంగా మద్యం పాలసీ సంబంధించి కూడా గతంలో లేని లెక్కర్ స్కామ్ లో ఉన్నట్టు చూపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులందరినీ కూడా అరెస్టులు చేసేటువంటి కార్యక్రమం ఇటీవల కింది కోర్టులో ఏదైతే బెయిల్ వచ్చిందో, బెయిల్ వచ్చిన తర్వాత కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటికి రానికుండా చేసేందుకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం ద్వారా కక్ష సాధింపుని ఏ విధంగా చేస్తున్నారనేది కోర్టులు కూడా గ్రహించినటువంటి పరిస్థితి. సో వీటన్నిటికి సంబంధించి జగన్ కూలంకషంగా మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా మరికొద్దిసేపు అంటే 11 గంటలకు ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఆయన ఏ అంశాల గురించి ప్రస్తావించబోతున్నారు, ఏ ఆధారాలను చూపించి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు అనేటువంటి ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. హరి, రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.